హాయ్ అండి, నమస్తే అండి. బాగున్నారా? మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ మై ఛానల్, లక్ష్మీ ఛానల్. ఈరోజు చేస్తున్నాను మగులోప రైసు, చికెను, అదే కూరగాయలన్నీ వేసి చేస్తున్నాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ప్రాసెస్ ఇక్కడ ఖత్తర్లోనే చేసే విధంగా ఖత్తర్లోనే ఎలా చేస్తారా, ఇక్కడ ఎలా తింటారో అలా చేస్తున్నాను. ఇండియాలో మనం కూరగాయలు వేసుకోము. ఓకే ఫ్రెండ్స్, టేస్ట్ చేయండి. హాయ్ అండి, నమస్తే అండి. బాగున్నారా? మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ మై ఛానల్, లక్ష్మీ ఛానల్. ఈరోజు చేస్తున్నాను మగులోప. అంటే అన్నాన్ని వేరేగా వండేసి, రైస్ని వేరేగా వండేసి మగులోప అనమాట. క్యారెట్, బంగాళదుంప, కోస, వంకాయలు, అదే పిల్లి అంటారనమాట, క్యాప్సికమ్ అవి వేసి చేస్తారన్నమాట మగులోప చికెన్ అవిను. హాయ్ అండి, నమస్తే అండి. బాగున్నారా? మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ మై ఛానల్, లక్ష్మీ ఛానల్. హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? అందులో నేను ఉండాలి. వెల్కమ్ మై ఛానల్, లక్ష్మీ ఛానల్. ఈరోజు చేస్తున్నాము మగులో పని రైస్తోని. ఇవ్వండి చికెన్ వేరేగా మసాలా వేపేసి పక్కకి తీసేయాలన్నమాట. తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు కూడా నూనెలో వేపేసి తీసేయాలి పక్కకి. అందులోకి వేయవలసిన వెజిటేబుల్ అనమాట. క్యాప్సికము, పొటాటో, వంకాయలు, క్యారెట్, అంటే బంగాళదుంపలు అవి వేయాలన్నమాట. అందులోకి సంబంధించింది ఇవన్నీ కొద్దిగా గుండగా కూడా పూసుకోవాలి, అవి వేయాలి. తర్వాత అందులో వేయవలసింది అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, సాల్ట్, వేయాలి. ఇవన్నీ రైస్ ఉడుకుతుంది. ఇందులో యాలకులు, లవంగాలు అవి వేసి రైస్ వండేసి వేరే తీయాలన్నమాట. మన బిర్యానీ రైస్ లాగా కొంచెం కడిగితే తర్వాత ఇవన్నీ అందులో సంబంధించిన ఉల్లిపాయలు కూడా వేపుకొని అప్పుడు ఇవన్నీ వేయాలన్నమాట. వేపిన సామాన్లన్నీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలా ఉల్లిపాయ వేస్తే కొద్దిగా వేసుకొని ఇవ్వండి. ఉల్లిపాయలు అవి వేగాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాక కొంచెం వేగాక ఇప్పుడు టమాటాలు కూడా కొంచెం వేసుకోవాలి. ఇవ్వండి, టమాటాలు అవి బాగా మగ్గిపోయాక ఇవ్వండి, బాగా ఎగిపోయింది. ఒక 10 నిమిషాలు వేస్తే ఎగిపోయింది. టమాటా అది పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనూ చికెన్ వేసేయాలన్నమాట. మనం వేపేసి ఉంచిన చికెను వేసుకోవాలి. వేస్తాం కదా, అది ఇది కొద్దిగా 10 నిమిషాలు మగ్గాక అప్పుడు మళ్ళీ వెజిటేబుల్ వేసుకోవాలన్నమాట. ఇవ్వండి ఫ్రెండ్స్, అందులోనే ఇది ఉప్పు, కారం, పసుపు ముందు వేసాను. ఇక్కడ బారాతులు అంటారనమాట. అవి పసుపు, గరం మసాలా, బారాత్ అంటారనమాట. అవి వేసుకోవాలి. వేసుకున్నాక హాయ్ ఫ్రెండ్స్, చూడండి. ఇందాకలా వేపేసి ఉంచానని చెప్పాను కదా, అవి ఇప్పుడు వేస్తున్నాను. కింద బంగాళదుంపలు వేసాను, దానిపైన ఏమో వంకాయలు వేసాను. తర్వాత ఏమో కోస, ఇవ్వండి, క్యారెట్, వంకాయలు, బంగాళదుంపలు, క్యారెట్ వేసాను.
కోస, అంటే కోస అంటే మన దీనిలో ఉంటుంది ఇక్కడ వెజిటేబుల్ అనమాట. ఇవి మన ఇంటికాడ దొరకవులండి. అది వేసాను. ఇవ్వండి పెద్ద పచ్చిమిరపకాయలు మొత్తం అన్నీ నూనెలో వేపేసి ఉంచాను కదా, పక్కకు తీసినవి అవి వేసాను. ఇందాకలా వేపు పెట్టుకున్నాను కదా టమాటాలు, ఉల్లిపాయలు అవి వేసాను. ఇవి వేసాక మనం చికెను నూనెలో వేపేసి తీసాక కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవి కొద్దిగా గ్రేవీ లాగా చేసి వేసాను అనమాట. అది కూడా ఇప్పుడు వేసేస్తున్నాను. మన ఇంటికాడ వెజిటేబుల్ వేసుకోం కానీ ఇక్కడ వేసుకుంటారనమాట. ఇక్కడ ఇది అన్నింటిలో ఎన్ని కూరల్లోనూ వేసుకోవాలన్నమాట. వెజిటేబుల్ వేసుకుంటారు. మనం ఇంటి దగ్గర ఖాళీ చికెన్తో చేసుకుంటాం. ఇప్పుడు అవన్నీ వేసాక రైస్ కూడా వేసేయాలన్నమాట. మన బిర్యానీ దమ్ము పెట్టినట్టు ఒక 15-20 నిమిషాలు దమ్ము పెట్టుకోవాలి, స్లోలోను మీడియంలోను. అంతే ఫ్రెండ్స్. తర్వాత తీసుకొని మామూలు తినేయవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. 15-20 నిమిషాల తర్వాత చూద్దాం. ఓకే అండి. హాయ్ అండి. చూడండి, ఇందాకలా 10 నిమిషాలు అని చెప్పాను కదా, స్టీమ్ పెట్టాక ఇప్పుడు అన్నాన్ని రిటర్న్ చేస్తున్నాము. ఇందాకలా 10 నిమిషాలు అయ్యాక స్టీమ్ అయిపోయాక ఇప్పుడు దీన్ని రిటర్న్ చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్. బిస్మిల్లా మషాల్లా. ఇదండి చూడండి మగ్లూప ఎంత బాగా వచ్చిందో చూసారా ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మీరు కూడా అలా ట్రై చేసి టేస్ట్ చేయండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.